ఆయనకి ఈయనకి సంబంధం లేదండి. ఇదే పవన్ కళ్యాణ్ గారే బెటర్ అండి. ఏం చేయాలి, అవన్నీ ఉత్తమమైనదండి. చెప్పుకోవడమే, వాళ్ళు చెప్పుకోవడమే. బాబాయ్ మీ పేరు? నా పేరు వీరయ్యమ్మ. ఎందుకు వచ్చారు బాబాయ్ జనవరి అని కార్యక్రమం? మా పక్కన స్థలం ఉందమ్మా, అప్పికట్లో గంగానం గుడి పక్కన. ఆ స్థలంలో 8 సెంట్లు కలుపుకున్నాడు మమ్మల్ని. మాది 24 సెంటు ఉంది. 24 సెంటు 8 సెంటు కలుపుకొని 4 ఏళ్ళ నుంచి ఏడిపెత్తున్నాడు. అదేమంటే అడిగితే చేంజ్ చేసుకుంటా చేసుకోవడం నా కొడుకుని తిడతాం. ఎప్పుడు జరిగింది ఇది? 2-3 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. 2-3 ఏళ్ళ నుంచి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. ఆయన అవ్వలేదు. తర్వాత వాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి విద్యార్థి మొన్న డిసెంబర్ 3వ తారీఖున వచ్చి కాగితాలు ఇచ్చి వాళ్ళు ఏం చేశారంటే పాపం పెదపరపూడి మండలం నోటీస్ పంపించారు ఆడికి. ఆ నోటీస్ పంపిస్తే ఆ నోటీస్కి సమానం చేయకుండా చెప్పకుండా ఏం చేసుకుంటావు చేసుకో, ఎవడో చెప్పుకుంటావు చేసుకో అని అంటావు. మాది ఒక 8 సెంటు కాకుండా పక్కన గుడి ఉంది, గుడితో 15 సెంట్లు కలుపుకున్నాడు. పంచాయతీ డొంక ఉంది, అది ఒక 50 సెంట్లు కలుపుకున్నాడు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే నిన్న సర్వేరు 3 ఎకరాలు 40 సెంట్లు ఉందన్నాడు. ఈయన 3 ఎకరాలు 70 సెంట్లు రిజిస్ట్రేషన్ చేశాడు. డబ్బులు ఇచ్చి రిజిస్టర్ ఆఫీసులో డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు దాదాపుగా 50 సెంట్లు పంచాయతీ ఉంది. ఎవడో అదేమంటే ఏం చేసుకుంటారు, ఎవడొస్తాడు చూసుకుంటా నేను అని అన్నాడు అతను. ఎవరు? తొమ్మల అశోక్ అని అతను, ముదునూరు. అంటే పార్టీ తరఫున మా స్థలం కలుపుకున్న అబ్బాయి అమ్మ. గత ప్రభుత్వం చూసావు కదా, అప్పుడు ఎలా ఉంది? ఆయనకి ఈయనకి సంబంధం లేదండి. ఇదే పవన్ కళ్యాణ్ గారే బెటర్ అండి. గత 5 సంవత్సరాలు మంచిగా పరిపాలన చేసాం, అభివృద్ధి చేసాం అంటున్నారు కదా. గత 5 సంవత్సరాలు బాగా పరిపాలన చేసాం. ఆయన ఏం చేయాలి, అవన్నీ ఉత్తమమైనదండి. చెప్పుకోవడమే, వాళ్ళు చెప్పుకోవడమే. ఆయన ఏమైందంటారు, ఏం జరిగిందంటారు? ఏది మాదేది తిరిగి ఇసుకెత్తిపోయి మానేశా. ఎక్కడెక్కడ తిరిగారు అప్పుడు గత ప్రభుత్వం? నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళా. అప్పుడు ఏమైందంటే ఈ కరోనా వచ్చింది కదా, ఎస్ఐ గారు పాపం ఆయన పెదపరపడి ఎస్ఐ గారు రమ్మన్నారు. బస్సులు లేవు, నా బండి జాతలు సైకిల్, మేము ఏమి వెళ్ళం, గుడి పెడదాకా ఏమి వెళ్ళం, మేము వెళ్ళలేను. అందుకని తిరగలేక మానేసి ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అవుద్దని చెప్పని ఇగో ఈ ఎస్ఐ గారు ఎక్కడి నుంచి ఫోన్ చెప్తే, ఎస్ఐ గారి చేత ఫోన్ చెప్తే వాళ్ళ చేత అప్పుడు ఎస్ఐ గారు అక్కడ స్పందిస్తారు అని చెప్పని వచ్చాను నేను. కాదు బాబాయ్, గత 5 సంవత్సరాల్లో అన్ని మంచి పనులే చేశారంటగా. అవన్నీ చెప్పుకోవడమే కదమ్మా, చెప్పుకోవడం. వాళ్ళు ఎవడంతా పంపు కొట్టుకోవడమే అతను. ఇప్పుడు ఈయనే బాగా చేయట్లేదంటగా పవన్ కళ్యాణ్. చేస్తారని ఉద్దేశంతో వచ్చాము, మా భగవంతుడి దయ. మనం ఏం చేస్తాం? అపోజిషన్ వాళ్ళు అన్నారుగా ప్రెస్ మీట్లు పెట్టి. ఏమైంది, వీళ్ళే బాగా చేస్తున్నారు. వీళ్ళే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు. ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు అని అంటున్నారుగా. పాప మా ఇంటి పక్కన భవానీ అని ఉంది ఎమ్మెల్యే, ఆయనే పంపించింది ఇక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి. మరి నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారు మీకు న్యాయం చేస్తారు? ఇక్కడికి చేస్తారని వచ్చింది. ఇప్పుడు ఈ ఎస్ఐ గారు నెంబర్ను వీళ్ళకి తీసుకొచ్చి పెదపరపడి ఎస్ఐ గారిది, సర్వేర్ గారి నెంబర్లు తీసుకొచ్చి వీళ్ళతో ఫోన్ చెప్తే ఏదైనా పని అవుద్దని వచ్చాను నేను. బాబాయ్, జగన్కి పవన్ కళ్యాణ్కి తేడాలు ఏంటంటే ఏం చెప్తాం? అసలు ఏమి చేశాడు ఆయన? తింటమే కానీ ఏం చేశాడు ఆయన? అంత తింటమేగా, కోట్లు తింటమేగా, ఏం చేశాడు ఆయన? ఇప్పుడు మేము వెళ్ళాము, తిరిగి ఇసుకెత్తిపోయిగా మానేసింది. ఆయన దాంట్లో ఉన్నారు. సాంబశివరావు గారు ఉన్నాడు, మా దగ్గర లంచాలు తీసుకోవటం, వాళ్ళ దగ్గర పక్కన వాళ్ళ దగ్గర వెళ్ళిపోవటం. అప్పారావు గారు ఉన్నాడు సర్వేరు, ఆయన లంచం తీసుకోవడం, వెళ్ళిపోవటం, రిటైర్ అయిపోయాడు. గత 5 సంవత్సరాలు అలాగే జరిగిందా? 5 సంవత్సరాలు 2-3 సంవత్సరాల నుంచి నేను వెళ్ళింది. 5 సంవత్సరాలు వెళ్ళా. 2 సంవత్సరాలు మీకు ఎందుకు చేస్తాం ఉన్నారు, చేయలేదండి. మరి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమైనా చేస్తారని వచ్చాము నాన్న, అది భగవంతుడి దయ. మీ పేరు? నా పేరు వీరయ్య. కట్టారు పెదపారిపూడి మండలం అప్పికట్ల. నాయన కోసం వచ్చారు ఇక్కడికి? అయితే కాగితాలు ఇచ్చానన్న, మన 3వ తారీఖున వచ్చాను. ఫోన్ చేయకపోతే వాళ్ళు న్యాయం చేయకపోతే నోటీస్ ఎందుకు పంపిస్తే, వాళ్ళు నోటీస్ కూడా పంపించలేదు. వాళ్ళు నోటీస్ పంపించారు కదా, వీళ్ళు నోటీస్ పంపిస్తే ఏం చేసుకుంటూ వచ్చి ఊళ్ళో నుండి నేను హైదరాబాద్లో ఉండాలని చెప్పని చెబుతున్నాడు. ఆయన ఎత్తకుండా ఆయన భార్య ఎత్తుతుంది ఫోన్. అది ఇక్కడ జరుగుతున్నాయి, అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఇది జరగబట్టి నోటీస్ పంపించింది కదా పాపం. నిన్న ఎంఆర్ఓ గారితో కూడా మన 3వ తారీఖున వచ్చాను. 30వ తారీఖున ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు. ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తే మాట్లాడదామని చెప్పని వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ చేత ఫోన్ చెప్పి ఎస్ఐ గారికి ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటుందని చెప్పని వచ్చాను నేను. ఇక్కడికి వాళ్ళు ఫోన్ చేస్తే పని అవుద్ది, ఆయన చెప్తే పని అవుద్ది అని చెప్పాను. వచ్చారు అందుకే అడగడానికి, అందుకే చెప్దామని చెప్పని వచ్చాను.